ఈరోజు బ్యానర్ ఐటమ్లు ఆ రెండు దినపత్రికల్లో చూడంగానే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుల జాతర అనగానే అమ్మో అసలు ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారేమో అని చెప్పి మొత్తం లోపలికి వెళ్ళి చదివితే మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులండును అన్నట్టుగా పేపర్లో బ్యానర్ ఐటమ్ ఏమో కొలువుల జాతర కొలువులకు సిద్ధం కండి అని హెడ్డింగ్లు పెట్టారు. లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదు డొల్ల. ఏందంటే దాంట్లో 4 విడతల్లో, ఒక విడతలో కాదు 4 విడతల్లో 10,060 పోస్టులు భర్తీ చేయబోతున్నారంట. 4 విడతల్లో. అది కూడా ఎట్లా, గ్రూప్ 1లో ఒక 149 ఉద్యోగాలు, గ్రూప్ 2లో ఒక 673 ఉద్యోగాలు, హోము విపత్తులు అగ్నిమాపక శాఖల్లో 2,226 ఉద్యోగాలు, అన్ని శాఖల్లో ఏఈ పోస్టులు ఒక 1,182 అంట. పంచాయతీరాజు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్తు, ఆర్థిక, జలవనరులు, సంక్షేమ శాఖలో ఉన్న మిగిలిన ఖాళీలంట. మొత్తంగా చూస్తే కేవలం 10,060 పోస్టులు, 10,000 ఉద్యోగాలు. అది కూడా 4 విడతల్లో, అక్కడ ఒక 50, అక్కడ ఒక 100, అక్కడ ఒక 200 ఇట్లా అన్ని కలిపి ఇవ్వబోతున్నారంట. ఇది ఎలా కొలువుల జాతర అయింది? మీరు అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తయింది. 26 నెలల కాలంలో ఏదైతే మీరు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీ ఏంటి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటీ కానీ వెళ్ళి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు వరకు వచ్చినటువంటి కంపెనీలు ప్రైవేటీ కేవలం 2 సంవత్సరాల్లో మన కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా చెప్పింది. సో భారతదేశ ప్రభుత్వం, మీ ఎన్డీఏ ప్రభుత్వమే 2 వచ్చినాయి అని. ఇప్పుడు మీరు ఇప్పటివరకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలన్నీ మొన్న దగా డిఎస్సి పేరుతో ఒక 10,000, అది కూడా పూర్తిగా అక్రమాలు, అమ్ముకున్నారు మొత్తం. సో డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంతమందికి, దొంగ సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళకి కొంతమందికి. సో అది 16,000 నోటిఫికేషన్లో 6,000 జగన్ గారు ఇచ్చిన నోటిఫికేషనే కేవలం 10,000. అది కూడా పూర్తిగా దగ, అక్రమాలు, మోసాలు, అన్యాయాలు. ఇప్పుడు ఇంకో 4 విడతల్లో కేవలం 10,000 ఉద్యోగాలు. అంటే ఇది కొలువుల జాతర అంట. పండగ చేసుకోండి అన్నట్టు చెప్పారు. పండగ చేసుకోండి అన్న, అదే సినిమాలో ముష్టేస్తారు కదట, ముష్టేసి ₹1 అంత ముష్టేసి పండగ చేసుకో అంటాడు. ఇది అలీ బ్రహ్మానందాన్ని పోకిరి సినిమాలో. అలా ఇప్పుడు మీకు ఇదిగో 4 విడతల్లో అక్కడ ఒక 50, అక్కడ ఒక 50 ఉద్యోగాలు, పండగ చేసుకోండి అని హెడ్డింగ్లు పెట్టారు. సిగ్గు కొద్దిగానే ఉండాలి. కొలువుల జాతర అంటే ఏంటో తెలుసా? అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి 4 నెలల్లోనే 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఏ చిన్న ఏదైతే అక్రమాలు కూడా జరగకుండా, ఏ చిన్న ఇబ్బందులు కూడా రాకుండా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయటం, అది కొలువుల జాతర, అది పండగ. అంటే ఇప్పుడు మీరు ముష్టేస్తున్నట్టు వేసి అది కూడా మళ్ళీ ఎన్ని అమ్ముకుంటారో దీంతో తెలియదు. మీరంటేనే, మీ కూటమి ప్రభుత్వం అంటేనే దగా ప్రభుత్వం. ప్రజలకి, నిరుద్యోగ యువతకి, మొత్తం అందరికీ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఇంకా మీరు వెన్నుపోటు ప్రభుత్వం ఇది. సో హెడ్డింగ్లు మాత్రం కొలువుల జాతర అంట. ఎట్లా కొలువుల జాతర అయింది? కొలువుల జాతర అంటే ఒకేసారి ఒక 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తే అది కొలువుల జాతర అంటే. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. అంటే చూశారు కదా వాళ్ళ డొల్ల ఎలా కనపడుతుందో. ఇది మొత్తం ఏముండదు అక్కడ. 4 విడతలు 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారంటే ఇది కొలువుల జాతర. కొలువులకు సిద్ధం కండి, పండగ చేసుకోండి, పోండి. నిరుద్యోగ భృతి ఏమైంది? ₹3,000 ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వాల? సో ఈ పత్రికల రాతలు ఎలా ఉంటాయో, ఈ ప్రభుత్వం, ఈ వెన్నుపోటు ప్రభుత్వం ఎలా మరొకసారి నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచిందో మీరు ఈ నోటిఫికేషన్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైపోయింది.